అత్యంత ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత కొద్ది రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నటువంటి పసిడి ధర ప్రస్తుతం ఏ స్థాయి వద్ద ఆగింది? తగ్గుతుందా, పెరుగుతుందా? బంగారంతో పాటు మిగతా లోహాల యొక్క తాజా పరిస్థితి ఏంటి? దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాం. పసిడి ధర ప్రస్తుతానికి ఏ విధంగా ఉంది? తగ్గిందా, పెరిగిందా, ఇంకా తగ్గుతుందా ఏంటనేటువంటి వివరాలకు సంబంధించి. సో పసిడి ధర ప్రస్తుతం చూస్తే ఆగస్ట్ కాంట్రాక్ట్ ఈ వారం 68,535 కంటే దిగువన ట్రేడ్ అయితే 67,221 లేదా 65,739 వరకు దిద్దుబాటు కావచ్చు. ఈ స్థాయికి దిగువన లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండాలి. ఒకవేళ సానుకూల ధోరణిలో చెలిస్తే 71,331 వద్ద నిరోధం ఎదురు కావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే 72,813, 74,127 వరకు కూడా రాణిస్తుందని భావిస్తున్నారు. అంటే ఈ వారంలో ఇప్పుడున్నటువంటి 69,000 వరకు కొనసాగుతుంది 24 క్యారెట్ల బంగారం. 68,535 కంటే దిగువన ట్రేడ్ అయితే 67,221, 65,739 వరకు దిద్దుబాటు కావచ్చు అనేటువంటి చర్య. ఇదే క్రమమైనటువంటి తగ్గుదల కొనసాగితే ఇది 67,000 నుంచి 65,700 వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉందనేటువంటి విశ్లేషణ ట్రేడ్ వర్గాల నుంచి మనకు కనిపిస్తుంది. ఒకవేళ సానుకూలంగా కాకుండా భిన్నంగా స్పందిస్తే పెరుగుదల అనేది అది ఇప్పుడు 69,000 దగ్గర అటు ఇటుగా ఉంది. అది క్రమంగా 71,000 నుంచి 72,813 వరకు కూడా కావచ్చు. లేదా ఇంకా అలానే కొనసాగితే 74,127 వరకు కూడా వెళ్ళవచ్చు అనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు. ఇది ఆగస్టు కాంట్రాక్ట్ ఈ వారం పసిడి ఈ వారంలో జరిగేటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంచనాలను అయితే ఇస్తున్నారు. సో గోల్డ్ కొనాలనుకున్న వారికి ఇప్పుడున్నటువంటి ధర కాస్త ఉపశమనమైనటువంటి అంశంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 68,535 అనేది ఇప్పుడున్న దానికంటే పెద్ద తారతమ్యత అయితే ఏం కనిపించట్లేదు, వందలలో కనపడుతుంది. కాబట్టి వేచి చూడడం కంటే ఇప్పుడు తీసుకోవడం బెటర్ అనేటువంటి అంశం కనిపిస్తుంది. ఎందుకంటే తగ్గితే ఇంత మాత్రమే తగ్గేటువంటి అవకాశం ఉంది, పెరిగితే మాత్రం ఇక్కడ 72,000, 74,000 వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాని వారు వివరిస్తున్నారు. ఇక వెండి విషయం చూస్తే వెండి సెప్టెంబర్ కాంట్రాక్ట్ 80,000 దిగువన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. 80,880 ఎగువన మాత్రమే కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదంటూ కూడా, మంచి వ్యూహం అవుతుందంటూ కూడా మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మరొక అంచనాగా చూడవచ్చు. ఇక రాగి లోహం గురించి మాట్లాడితే రాగి ఆగస్టు కాంట్రాక్ట్ 793 దిగువన కొంత బలహీనంగా కనిపిస్తుంది. ఈ స్థాయికి దిగువన మాత్రమే షార్ట్ సెల్ పొజిషన్లకు అట్టిపెట్టుకోవాలి. ఈ స్థాయిలో పైన కొత్తగా లాంగ్ పొజిషన్లు తీసుకోవడం మంచిదే. ఇక సీసం అయితే ఆగస్టు కాంట్రాక్ట్ 180.65 కంటే దిగువన చలించకుంటే సానుకూల ధోరణికి ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇది లోహానికి సంబంధించి. గత వారం కదలికలు ఇలా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. అక్టోబర్ గత వారం కూడా ఏ రకంగా కొనసాగింది. ప్రారంభం 70,882 రూపాయల నుంచి ముగింపు గత వారంలో 89,850 వద్ద పసిడి 10 గ్రాముల పసిడి ధర కొనసాగింది. అంటే -0.33% క్షీణత కొనసాగింది గత వారంలో. వెండి కూడా 83,205 నుంచి 80,543, అంటే -3.20% క్షీణతలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాగి కూడా అంతే 795.50 నుంచి 776.60, -2.38% తగ్గుదల కొనసాగుతుంది. లోహాలని మ్యాక్సిమం ఇక్కడ రాగి వరకు తగ్గుదల కొనసాగింది. తర్వాత ఉన్నటువంటి మిగతా లోహాలు మాత్రం కొంత పెరుగుదల కనిపించింది. జింకు, అల్యూమినియం, ముడి చమురు, సహజవాయువు, పసుపు కూడా కొంత తగ్గుదల కనిపించింది. ఇక పసిడి విషయానికి వస్తే క్రమంగా క్షీణత అయితే కనపడింది. బట్ ఈ క్షీణత ఇంకా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఎంత ఉన్నా కూడా లాస్ట్గా ఫైనల్గా వారు చెప్తున్న అంచనా ఏంటంటే 68,535 కంటే కూడా ఇక దిగువకు వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి ఒక అంచనా చెప్తున్నారు. పెరిగితే మాత్రం ఇక క్రమంగా 72,000 నుంచి 74,000 వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కానీ, కొనాలనుకున్న వారు కానీ ఇది ఒక పర్ఫెక్ట్ సమయం. 69,000 దగ్గర ఉన్నటువంటి రౌండ్ ఫిగర్ని క్యాలిక్యులేట్ చేసుకొని అదే సమయాన్ని చూసి కొనుక్కున్నట్లయితే అది మంచి సమయంగా చెప్పవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.